ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. మిసైల్స్, డ్రోన్లతో నెల రోజులుగా రెండు దేశాలు దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ ఒడెసా పోర్టుపై రష్యా అటాక్స్ చేసింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 4 భారతీయులు ఉన్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఉక్రెయిన్లోని ఒడిశా పోర్టు నుంచి బయలుదేరిన వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో 4 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒడిశా పోర్టులోని ఎంవి గోల్డెన్ లియో నౌకపై ఆదివారం సాయంత్రం ఈ దాడి జరిగింది. దాడి సమయంలో నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 5 భారతీయులు. వీళ్లలో 4 మరణించగా 1 తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు అన్ని విధాలా సాయం అందించేందుకు ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. గాయపడిన భారతీయుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఆ దాడులను ఖండించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అమాయకుల్ని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేయడం సరికాదని పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం లక్ష్యంగా రష్యా బలగాలు బ్యాలిస్టిక్ క్షిపణులతో దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులకు కీవ్ నగరం అట్టుడికిపోయింది. అటు రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార దాడులు చేసింది. రష్యా రాజధాని మాస్కో లక్ష్యంగా ఉక్రెయిన్ విరుచుకుపడింది. ఏకంగా 370కి పైగా సూసైడ్ డ్రోన్లతో విధ్వంసం సృష్టించింది.